ముందుగా అంటే నేను చెప్పే వీడియోలు ప్రజలేమనుకుంటున్నారు? ప్రజా వాక్యం ఏమిటి? సామాన్య ప్రజల తాలూకు గొంతు వినిపించేందుకు ప్రయత్నం చేస్తాను. నాకు పార్టీలతో సంబంధం లేదు. వాళ్ళ ఎజెండాలు, జెండాలతో సంబంధం లేదని హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. ఈరోజు ఒక వార్త చూసా ఎక్కడో. లక్ష్మీ పార్వతి గారు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు అమ్మేస్తున్నాడు అని చెప్పింది. నాకు జాలేసింది. ఆవిడ ఎంతకు దిగజారిపోయింది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అమ్మేయడమా? అంటే అమ్మేయడం అంటే ఏంటంటే కాంగ్రెస్ పంచన చేరాడు, కాంగ్రెస్ వారికి వత్తాసు ఇస్తున్నాడు అని చెప్పుకోవడం కదా. మరి నువ్వు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు మరణశయ్యపై ఉన్నప్పుడు నువ్వు రాజశేఖర రెడ్డి గారితో ఎలాగమ్మా లాలూచీ పడ్డావు? కోట్ల విజయభాస్కర్ రెడ్డికి ఎలాగమ్మా ఫోన్ చేసి నీ మొర వినిపించుకున్నావు? ఏదో నీకు ఆపదొచ్చింది, ఏదో నీకు ఆత్మీయులుగా అనిపించారు, మొర పెట్టుకున్నావు. దాన్ని అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే తెలుగుదేశాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమ్మేయడానికి ఏమిటి? ఏమి లేదు. తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారి సంపద అంతా నువ్వెప్పుడో కొల్లగొట్టావు. ఇన్క్లూడింగ్ పేరు కూడా తెలుగుదేశాన్ని మార్చేసి అన్న ఎన్టీఆర్ పార్టీ అని పెట్టావు. నువ్వు అమ్మేసుకున్నావా? చంద్రబాబు అమ్మేసుకున్నాడా? ఒకసారి దీనికి సమాధానం చెప్పు. తెలుగుదేశం పార్టీ మీద నీకు ఏమాత్రం ప్రేమ, అభిమానం, గౌరవం ఉంటే ఆ తెలుగుదేశం పార్టీని అలా వదిలేసి పరాయి పంచని ఎందుకు చేస్తావు? పోనీ ఏదో నీ ఆత్మరక్షణ కోసం, నీ తాలూకు ఆస్తుల్ని భద్రత కోసము పరాయి పంచన చేరావనుకో, ఆత్మాభిమానం అంటూ మొత్తుకునే మీ స్వామి తాలూకు ఆశయాల్ని ఎందుకు గంగలో కలుపుతున్నావు? ఆయన తాలూకు నినాదం ఒకటే కదా, ఆత్మ గౌరవం. అంటే ఆయనకి అర్ధాంగి అని మొత్తుకుంటున్న నీకు ఆత్మగౌరవం ఉండాలి కదా. ఆత్మగౌరవం ఉంటే వైసీపీ పార్టీలో చేరుతావా? ఒకవేళ చేరినప్పుడు కూడా వాళ్ళు ఏమనమంటే అది, ఏమి తిట్టమంటే అది, ఎంత కూత కుయ్యమంటే అంత కూత. ఇట్లాంటి దగులుబాజీ పనులు చేస్తావా? ఆలోచించుకో. నీకు విద్యాగంధం ఉంది కదా, వీరగంధం అంటూ లేదు నేను. విద్యాగంధం ఉంది కదా, మరి ఆ జ్ఞానంతో ఆలోచించినట్టయితే నువ్వు చేస్తున్న పని మంచా చెడ్డా? అసలు ఎన్టీ రామారావు గారిని తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రధానమైన వ్యక్తులందరూ వ్యతిరేకించడానికి కారణం నువ్వు కాదు? నువ్వు కాదా? నేను రాజ్యాంగేతర శక్తి అని చెప్పారంటే ఆ విధంగా ఉండబట్టే కదా నీకు రాజ్యాంగేతర శక్తిగా ఉన్నావు. తర్వాత వంటింటి రాజకీయాలు చేసింది నువ్వా, వేరెవరైనా చేశారా? ఇన్ని పనులు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అమ్మేసుకుంటున్నాడంటే అందులో ఏమాత్రమైనా ఈవెన్ 1% అర్థం ఉందా? చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. తెలుగుదేశం పార్టీలో నీలా కడుపు నిండిన వాళ్ళు లేరు, కడుపు మండిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సముపార్జించుకొని వాళ్ళకు సాంతన చేకూర్చి వాళ్ళకు ఒక భరోసా, నమ్మకం కలిగించి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని అనేందుకు నోరు ఎలా వచ్చింది? అది నోరా? ఇంకేదైనా ఇంకేదైనా సరే ఇంత గబ్బు పట్టదు, ఇంత గబ్బు వాసన రాదు. నీ ఆలోచనలన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి. ప్రజలు అనుకుంటున్నారు. నువ్వేదైనా మాట్లాడితే బండ బూతులు కామెంట్లు వస్తున్నాయి. చూసావా? ఏముంది రామారావు మాట్లాడడం కాదు, చెప్పడం కాదు. నువ్వు ఏ ఇంటర్వ్యూ ఇవ్వు. ఆ ఇంటర్వ్యూ కింద ఒకసారి ఆ కమెంట్స్ ఒకసారి చదివినట్టయితే నీకు అర్థం అవుతుంది.
అయిపోయింది. మీ చాప్టర్ అయిపోయింది. వైసీపీ పార్టీ పని అయిపోతుంది. నువ్వు కూడా బజారున పడ్డమే. మామూలుగా ఈరోజు బాల్కన్ సుమన్ ఎక్కడో నేపాల్‌లో కనిపించాడట. అలాగే నువ్వు బీహార్‌లోనో ఇంకెక్కడో పారిపోయేటువంటి దుర్భర పరిస్థితి నీకు ముందు రోజుల్లో రాబోతుంది. దానికి సిద్ధంగా ఉండు. అంతేగాని ఇంకెంతకాలం పుడుచుకు తింటావు తెలుగుదేశం పార్టీని? చంపేయకూడదు. ఏకంగాన వాళ్ళేదో వాళ్ళ మట్టుకు వాళ్ళు ఏదో ఒక ఒక అర్జీ దుగ్ధతో వాళ్ళు ఆలోచనలతో, ఆశయాలతో ఉన్నారు. ముందుకొస్తున్నారు. పోరాటం సాగిస్తున్నారు. జైలులో ఉన్నారు. అనేక టార్చర్‌లు అనుభవిస్తున్నారు. వాళ్ళు డెఫినిట్‌గా గట్టి పట్టుదల ఉంది. వాళ్ళని నువ్వేమైనా సమర్థించు. లేదా ప్రోత్సహించు. నీ భర్త అని అంటున్నావు కదా! నీ భర్త నెత్తురోటి సంపాదించినటువంటి తెలుగుదేశం పార్టీ తాలూకు ప్రతిష్ట నిలబెట్టు. లేకపోతే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు అంటే పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేయడం ద్వారా వాడికి మంచే చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు ఏం జరిగిందని చంద్రబాబు నాయుడు నిన్నేమన్నాడని, లేదా లోకేష్ బాబు నిన్నేమన్నాడని, లేదా బాలకృష్ణ నిన్నేమన్నాడని ఎంత ఘోరంగా ఇటువంటి 11th అవర్‌లో కూడా నువ్వు విమర్శిస్తున్నావంటే వారికి నష్టం జరగదు సరికదా! నువ్వు చాలా పరోక్షంగా మేలు చేసిన దానివే అవుతావని హెచ్చరిస్తూ థాంక్ యూ.